ఈ వీడియో ఎవరిని ఉద్దేశించింది కాదు, కేవలం కల్పితాలు మాత్రమే. ఏమన్నా తప్పుగా ఉంటే క్షమించండి. అండ్ ఈ వీడియో చిన్నపిల్లలకు కాదు, పెద్దవాళ్ళకి మాత్రమే. దయచేసి మీ హెడ్ ఫోన్స్ పెట్టుకొని మాత్రమే వీడియో చూడండి. ఇదే మా కంపెనీ వర్టేజ్ సొల్యూషన్స్. ఇందులో నేను ఎంప్లాయీని కాదు, కూలి నా కొడుకుని. ఇగో ఈసీపాయ్ మా మేనేజర్ కంపెనీకి. చేసుకున్నోడు చేనులకు వాయి, ఉంచుకున్నోడు ఊళ్ళకి వాయి అన్నట్టు ఎటోడు అటు పోతాడు సంక్రాంతి పండుగని. ఈ పూగాడు మాత్రం నాకు సంధి ఇస్తలేడు. ఆడోళ్ళకి మాత్రం అద్దానంగా కూడా లీవ్ ఇస్తాడు. ఇంకో గయ్యాల పెన్లో ఉన్నది, ఇంట్లో వీని పానం తెంగుతుంది, ఈ ఇక్కడ మా పానం తెంగుతాడు లేగుద్దా. అందుకే ఈ వట్టేష్ గారు సెకండ్ సెటప్ పెట్టిండు. అయినా వాని పర్సనల్స్ మనకి ఎందుకులే, మన గుద్దల గబ్బు పెట్టుకుని అవుతాం సకల వాసన అవుతుంది అన్నట్టు ఉంటది. కోయ్ 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 సార్ నాకు 3 days ఎక్కువ లీవ్ కావాలి సార్. అంత తొందర ఇంటికో ఏం చేస్తావు? గారా పల్లెతావా సగిన పల్లెతావా? ఈడొకడు దయ్యం తరిగిన నయం పడి జరిగిండు వీని జాతిందేంగా. ఎచ్చి లేదు సార్ అప్పాలు నేనెందుకు చేస్తా? పిండి పట్టించుకోతావు అప్పాలకు? వీడు అబ్బా వీపు గోకురా అంటే గుద్దలేలు పెడతాడు. లీవ్ కావాలరా అంటే పిండి పట్టించుకొస్తావా, అప్పాలు చేస్తావా అంటాడు పూగా. కాదు సార్. మరి ఏం చేస్తావు? 3 రోజులు ఎక్కువ ఇంటికి పోయి. మా డాడీ వాళ్ళ సడ్డకునికి గుడ్లు జారిన హాస్పిటల్ పోయిండు. మా డాడీ కూడా పోయిండు వాళ్ళ ఎంబడే, నేను కూడా పోతా. వాని గుళ్ళు జాగ్రత్త నువ్వేం చేస్తావు? వాడికోయి తీరుతావు జెండు బాంబు పెట్టుకు ఇట్లా. అట్లా కాదు సార్, మా అమ్మ వాళ్ళ ఆరాలకు ఓడి బియ్యం పోతుందట. పండక్కి ముందే రమ్మన్నది మా అమ్మ. ఆహా, నువ్వేం చేస్తావు? మీ అమ్మ వాళ్ళ ఆరాలు కోడి బియ్యం పోతే అట్లా పప్పు వేసి ఉడకబెడతావా? వీని గుద్దని కుట్టాను గురు. అయితే ఇంకా పెన్ టిఫిన్ పెట్టనట్టున్నది. ఎంత నా గుద్దాను కదా గొయ్యి గొయ్యి అనుకుంటా. మెయిల్స్ అని క్లియర్ చేసినావా? మనకు వచ్చిన లౌడాల మెయిల్స్ కి మళ్ళీ క్లియర్ చేసుడా చేసిన సార్. కూర్చొని గుద్దకాయ కత్తాంది. కంపెనీ మెయిల్స్ వచ్చినాయి ఏమన్నా? అన్ని క్లియర్ అయినాయి సార్, మీరు ఓకే చేస్తే. సరే, పండుగ అయిపోయిన తెల్లారా రావాలి, ఓకేనా? ఇక చుట్టాలు ఉంటారు, చుట్టుపక్కల వాళ్ళు ఉండరా? ఇప్పుడు చూడు పందెంగడం మింగడం పడుకోవడం, పందెంగడం మింగడం పడుకోవడం. దీనికంటే లప్పకిల బతుకు బెటర్ అయిపోయింది. కోయ్ కోయ్ జీవితం జాతిందేంగా. చూసారా గట్ల గుద్దలేలు పెట్టి గెలుకుతాడు. ఈ ఇంటికి పోతాను దెబ్బకు ఫోన్ చేస్తాడు. లంజకి చేసినాడు. తిన్నావా పన్నావా గుద్ద ఆడుకున్నావా గుడ్ల కొబ్బరి నూనె రాసినావా అని. ఎన్నడో నాకు తలకాల పురుగు మెచ్చిన రోజు ఉత్సవం అంట పెడతాయి కంపెనీ జాతిందేంగా. జీతాలు అడిగితే లంజ గురినాడు గురుక్కుంటూ ఇస్తాడు. పని మాత్రం దగ్గరుండి గుద్దగా అడిగించుకుంటాడు. అంత మెంటల్ టార్చర్ పెడతాడు ఈ జాతరను. సో హ్యాపీ పండగకి ఇంటికి వెళ్తున్నా. అబ్బాయి ఇప్పుడు ఇంటికి పోయి అమ్మ చేసిన చికెన్ గారెలు తింటుంటే ఇంటికి కొడతాను. నా ఫ్రెండ్స్ వస్తారు. పోషామ పోతాం పెడితే మైసా మాయం చేసినారు. ఎట్లా వాసన వస్తుందో వాళ్ళకు. మా అయ్య గొంచ పోతాగా మందు అది ఎంగిపోతారు కుక్క అట్లా. మా అయ్య నన్ను ఎర్ర మంది ఏదిరా అంటాడు పెద్దరాయుడు అన్నాడు. ఇక నేను ఇక్కడ సిటీలో ఉండి ఒక 100 రూపాయలు కొట్టురా టిఫిన్ చేస్తా అంటే పైసల్లో రాతులు లేవంటారు లంగలా. అంత కోపం అవుతుంది వాళ్ళు అంటేనే. ఇక ఇంటికో ఎంబటాల దాకా వంట సూడి బరవన్నాడు. ఏం చేస్తా ఇక వాళ్ళకే ఇక ఒక బాటిల్ ఎక్కువ కొంచెం పోతున్నా. ఒక్కొక్కసారి అనిపిస్తుంది వాళ్ళకి చేతులు ఉత్సవం కూడా పోయే బుద్ధి కాదు కానీ ఇక జాలిగుండే కదా నాది. ఏం చేస్తాం? ఏమాయరా నారాట కొంచెం కింది మడికి 2 వేసి చేతులు వేసుకొని చూస్తావు. ఎవ నువ్వు మా మేనేజర్ గాని కంటే ఎక్కువ టార్చర్ పెడతావు తెలుసా? మొలకాలకి మొగడా అంటే తెల్లెలు కని చూసి ఎల్లెలుగా వాడట. పండుగ అనగానే పండ్లు గిలుచుకుంటూ వచ్చినావు. పని అనగానే పిత్తులు విత్తుతాన్నావేమో. ఎప్పుడు వచ్చినావు పిల్లగా? నిన్న వచ్చినామ్మా. మంచిగా రంగుదేలో పిల్లగా నన్ను ఉంచుకున్నావేందాడా? ఉంచుకున్నా. 2 కొట్టారు, ఒకడు ఎర్రోడు ఒకడు కర్రోడు. ఎత్తుకుంటావు ఒకరిని. నీ కడుపులో కందులోడు నీ నోట్లో నోరు పెట్టినయుడు. గాళ్ళతో ఏం ముచ్చట్లు పెడుతున్నావురా నువ్వు? మళ్ళీ వాళ్ళు ముచ్చడంటే మూతో చాపుతారు. నారైపోల తొందర మందు చల్లారు. ఇంకా నీకేమైందా ఇప్పుడు? చల్లితేమైతా అని చెప్పు. చేస్తా, కంపెనీలో చేస్తా, ఈడ చేస్తా. ప్రశాంతంగా పండగకి ఉందామా అంటే గుద్ద రాకించుకుంటారు. ఏం చేయమంటావు? పొద్దుడి పొట్టకు మాపడి బట్టకనే బతుకులు రమ్మనే ఈ రికార్డుతోనే డొక్క ఆడుతుంది. ఇక ఆగి చదవకు పోతాను. పండుగలకు పబ్బలకు అనడే వాడు సావాలి కానీ ఇంటి మొక్కన రావద్దు. గన్నపెన్ల ముండవయ్య ఈ గురుడే ఉన్నది పో. గుడ్డి పేపర్ ముఖంలో పచ్చి బాలంతా చేసినట్టు చేస్తాడు. డాడీ నేను కూడా జాబ్ మానేసి ఇక్కడనే పొలం పని చేసుకుంటా డాడీ. మందు వల్ల నీకు అత్తదారా? నీకు రాదు డాడీ. నారే నీకు అత్తదా? దెంగినాడు గుద్దలేవది గుడిచగప్పదు అన్నాడు. పందెంగా సాట కాదు కానీ ఒకరు మాని దెంగి పొలం పని చేస్తాడట సిపాయి. మేమే మన్ను బుక్కి మన్ను ఎరుగుతాను మీద. నువ్వు పీకి కట్టలు కడతావు. కొనాడు నారైపోతుందిరా. బతకంగా ఎప్పుడు దెంగులు తినడా నేను? పండుగ పప్పాలే. చూసారా పండగలకైతే ఇట్లా పొలం పని అని బోళ్ళని బోకలని ముడ్లని మూతులని దోయించుకుంటారు. ఎటువంటి పనులు చేసిన గర్భాతకి అయిపోయింది. ఇటుకత్తే ఈ బోళ్ళు సంవత్సరం మొత్తం సజ్జ మీదనే ఉంటాయి. ప్రతి పండగకి కడుగుతుంది, మళ్ళీ మీదనే పెడతాయి. ఎందుకో అర్థం కాదు. ఏమైందిరా కడిగినావా? నేను కడుగుతానే ఉన్నావు, నువ్వు తెత్తనే ఉన్నావు బోళ్ళు. ఏమైతుందిరా నీకు? అమ్మ ఎందుకే ఇవి వాడనే వాడవు. బోళ్ళు కడుగుతావు, మళ్ళీ మీద పెడతావు. నీకు పెళ్ళి అయితే పొరాలు ముడ్లు కడగావా? కడుగుతా. ఎందుకు కడుగా? ఇంకా జాడుకుంటుడు పిండి పట్టించుకొచ్చుడు మొత్తం అయితే కడుగుతుందరు తొందర.
ఎవరి పండగ కాలనే వాడు చచ్చిన అయిపో ఏతలకి ఇంటికి వచ్చిన చూడు పండగ అని. సరే కానీ వాడు వారేసి పిండి పట్టించుకోరా ఇంకా చెప్పు నీ అవ్వ నిన్నటి నుండి పొలం పని అని బోళ్ళని బోగలని ఎందుకమ్మా ఇట్లా చేస్తారు? అక్కడ మేనేజర్ గారు, ఇక్కడ మీరు. మా అయ్య కదా చెయ్యి బిడ్డ చెయ్యి, నీకు చెల్లెనన్నా అక్కడ నుండి గిట్లనే చేస్తావారా నువ్వు? అద్దు ఆగు ఆగు. ఎవరాడు ఆ నోట్ల సాడు ఈ అట ఈ తండ్రికి ఆగవాగం చేస్తారు, కొడుకును ఆగవాగం చేస్తారు. గొర్రె లెక్క ఉండేటోడు గొర్రె ఇంకా లెక్క అయిండు నా కొడుకు. ఈ నోట్లు అయ్యట ఇలా దినాలుగాను ఇంటికి అచ్చుడే ఆల్సం దయ్యాలు తిరిగినట్టు ఇంటి చుట్టే తిరుగుతారు. నువ్వు వాడు ఉన్నప్పుడు ఒక్కడన్నా మన ఇంటి మొక్క నచ్చిండా? ఏమన్నా పని చెప్తాం కావచ్చు అని గట్ల గట్ల వేరు నువ్వుల సాడు. రారా చూడురా, నీ గురించే అంటున్నా. నమస్తే ఆంటీ. నువ్వు ఫోన్ చేస్తే ఎత్తుతలేవుగా, అందుకే పతంగులు తీసుకొని ఇంటికి వచ్చినాం. తిరుగుపోరు ఇక ఊరు మీద పడి ఈ బతుకులు గంగల ఊను. తానం చేసుకో బాడుకో, తానం చేసుకో. అరే ఆంటీ అట్లా చూడకండి రా, భయం అవుతుంది. నేను అత్తున్న పారా మీరు అయితే. చప్పలు కొట్టండి, మీరు చప్పలు కొట్టండి. అరే ఎవర్రా ఈ కారణాలు కట్టింది గిట్లా తిరుగుతాంది? ఆడే ఆ దుబ్బతుల్లో బాడుకోవద్దు, ఇంకడే కట్టిండు. చిన్నప్పుడు గుద్దాల మంది ఫ్రెండ్స్ ఉంటుండే, పండగ వచ్చిందంటే పతంగులకు పైసలు లేకపోతుండే. బట్ ఇప్పుడు జేబు నిండా పతంగులకు పైసలు ఉన్న పక్కకు ఫ్రెండ్స్ లేరు. అట్లా ఉంటా జిందగీ. ఏజ్ పెరిగిన కొద్దిగా అంతే. కన్నాలు కట్టినవరా పూక లంజ లెక్క తిరుగుతుంది. నీ పెద్దల పూక కన్నాలు కట్టురా. ఇది ఇగర లేని గుద్ద తెల్లని నాకు ఇల్లాలికి నట్టు ఎన్ని పొక్కలు పొడిచినవరా పతంగు అట్లా తిరుగుతుంది. చూడు వేరే పతంగ కట్టరా, ఈ లంజోడుకు పతంగ కట్టరాదు, మంది కట్టరాదు. అరే ఇది పట్టుకో మా మేనేజర్ గారు లంజకి చేసినట్టు దెబ్బకి చేస్తాడు. తిన్నావా, పన్నావా, ఉన్నావా, ముడ్డి కడుక్కున్నావా, మూతి కడుక్కున్నావా అని. అని పెళ్ళానికి కూడా అన్నిసార్లు వేసి ఉంటారా ఫోను. హలో ఎవరండి? నీ మిండాడు మేనేజర్ నండి. మీరు ఫోన్ చేస్తున్న వ్యక్తి వట్టకాయలకు కొబ్బరి నూనె రాసుకుంటాడు, దయచేసి కాసేపు అయ్యాక ప్రయత్నించండి. అరే బాబు నేను మేనేజర్ రా. మీరు ఫోన్ చేస్తున్న వ్యక్తి వట్టకాయలకు కొబ్బరి నూనె రాసుకుంటాడు, దయచేసి కాసేపు అయ్యాక ప్రయత్నించండి. అరే బాబు చెప్పేది ఇంట్రా ముందు. ఏదైనా ఫోన్ పెట్టి వచ్చినాక మాట్లాడుకుందాం. పెళ్ళానికి చేసినట్టు పితుకు నాకు చేస్తాను. నాకు తిక్క తెంగినట్టు చోసి కాల తెంగుతాను. ఆఫీస్ గా కలవను, నా పని తెంగుతాను. ఆఫీస్ లో ఉన్నంత సేపు కాళ్ళు గడ్డలు పట్టుకుంటారు, ఇంటికి పోతే ఆతులు గడ్డ పారాలు అయితే వీళ్ళకు. నువ్వైతే ఆఫీస్ రారా, గుద్దలకెళ్ళి చెమటలు వెళ్ళారా ప్రాజెక్ట్. మళ్ళీ వర్రా ఫోన్ చేసేది. అరే మాయ సైలెంట్ ఆ డాడీ ఏడున్నోరా ఈ పిండాడ పట్టించుకొచ్చావు, దాన్ని ఆ పానం తింటాను మీ అవ్వ. అవ్వ నిన్నటి నుండి ఇప్పుడే బయటకు వచ్చినా. ఎందుకే ఇట్లా పానం తింటారు? అటు మా మేనేజర్ గారు, ఇటు నువ్వు. ఎట్లా చావాలి, ఎంతకని చావాలి? ఎందుకు ఎరుకుక్కలు వేసినట్టు లేతావు, లేకి బాడకావు. ఉండు నేనే పోతున్నా, నీకు పంచాతన అయితే అది. ఆగి అత్తను ఆగి పోతా, నేనే పోతానా బతుకు గంగలవోను. ఈ అడ్డ మీద కూలి బతుకు అయిపోయినట్టు అయిపోయింది నా బతుకు. దమ్మాంపురా. అరే ఏంద్రా ఇది పండగ లేకనే లేదు వాతావరణం. అరే కోడి పందాల కత్తులు కడుతురాట. ఏడే కడుతురాట ఇన్నే తేకుల గుట్ట కడ కడుతురాట. నా దగ్గర 10,000 ఉన్నాయి. లంచ్ అడుగుతుంది, గంటల 1,00,000 రూపాయలు చేద్దావా? ఓ దుబ్బత్తుతో పోలీసులకు దొరికితే గుద్దల కారపొడి పోసి కొడుతా. నువ్వు గుద్ద పోయి సాడేశ్వరం ఒక్క మాట కూడా మంచిదిరా. అరే నీ నోట్లోకి వెళ్ళి పూక. అరే పేరేసరే పోలీసులు అయితే రాళ్ళు రప్పలు చెట్లు సేవలు అనుకోకుండా కుక్కలు ఉరికినా తెలుసా? ఆ దరిద్రం నోరుతో అనకరా. నీ తహసీలు గుద్దని గుట్టె గురువు అయితే ఇంకా మా గుద్దని కదా గుయ్యి గుయ్యి అనుకుంటా. ఇక చూడిగా నా నాలుక మీద మచ్చలు నేనేదంటే అది జరుగుతుంది. అవునే ఒకలాడి మొగలేందరంటే మొదటంతో ముగ్గురు అని చెప్పిందట. నేను అడిగింటారా ఇప్పుడు మచ్చలున్నాయా పిచ్చలున్నాయా అని? గుద్దాకిలో నొట్టి వాటి దెంగ మళ్ళీ మాట్లాడినావాటి ఏం మాట్లాడుతున్నారు? గుద్ద కింద తడాచేదాకా తెలియదురా గుద్ద తడుతుందని. పోరి మీ గుద్ద అలుగుతుంది పోరి. ఇప్పుడు నువ్వు అత్త రావరేమో లంచ గులిగినట్టు గులుగుతావు. అత్త అని చెప్పు, లేకపోతే రానని చెప్పు. అరే ఏం కాదురా, పోదాం పాయి తాత్కూరు లేదంటే బోత్కూరు. నేను రానరా, మాయకు తెలితే దూలానికి కురి తీస్తాడు. గుద్ద గులాబ్ జామ్ అయితే దొరుకుతా గుద్ద చింతపండు అయితే ఉరుకురా. సనేశ్వరంలో లంజడుకు రాకపోయినా అయిపోరా. అవునవును ఆడేరా అటు దొరికినట్టున్నారా? అనుకున్నా అటు భయపడ్డప్పుడే దొరికినట్టే అని.
వానికి అట్లనే కావాలరా గుద్దల కట్టె పెడతారు ఇక అమ్మతో నాకేం తెలియదు సార్ వాళ్ళే తీసుకొచ్చారు అరే అరే రండ్రా నీ కాలు మొక్త పాపం తలుగుతాయిరా రండ్రా పెళ్ళిళ్ళు కూడా కావురా ఇట్లా చేస్తే కడుపులో అందరు ఏడవేర్రా పిలువురా ఏడవేరా పిలువురా ఒక్కొక్కని విలువ గుద్దల తొండలు దొరదంగా పిలువు ఇప్పుడు విలువ ఏడున్నావు నాన్న ఏమైందిరా మెల్లగా మాట్లాడుతున్నావు చోటు కానీ కోళ్ళ పంది అలా నచ్చిన చోటుగాడు చెప్తే తోటలోకి వచ్చినావు పోలీసులు వచ్చారు గుట్టకి ఎక్కుతారు ఒక్కొక్కరిని కనబడ్డని వాళ్ళ పెట్టి ఇసురు తెంగుతారు పోలీసులు దొరికితే బరుకుతారు బాబు నేను మళ్ళీ నీకు మళ్ళీ నీకు లంచోడు ఉన్న కాడ ఉండవేమరా నువ్వు అద్దంటే గుద్దలేలు పెడతావు పాపం రాది కోళ్ళ పందాలంటే ఉత్తగా అనుకుంటాను వారా ఉడుకుడుకు జీవనం తీసినట్టే కాదురా పాపం తలుగుతారు అవి చేస్తే దరిద్రపు లంచోడికి చేసిండే అంతా కోడిపుంజు వచ్చిందా రాలేదా మరి కోడిపుంజు గంగల పోను కోడిపుంజు ఏడు వచ్చింది 5,000 పెట్టి పుంజు అన్న 2,000 పెట్టి కత్తి కట్టిన ఒక్కడే దెబ్బకు మన్ను బుక్కింది దాని ఇల్లు కాల 2,000 5,000 7,000 మెల్లగా తప్పించుకొని ఎట్లా ఇంటికి రారా నువ్వు ఆఫీస్ లో రావాలి ఇంటికి వస్తే ఇట్లనే ఏదో గుద్దలు ఏలిపెట్టి తెలిపేసుకునే కథలు చేస్తావు అన్ని అందుకే ఆ బీడి పిచ్చం కళ్ళుద్దరు లంజడుకులతో తిరిగాకని చెప్పేది నీకు ఇనా వారా నువ్వు గుట్టకున్న వ్యక్తులకు విజ్ఞప్తి మీరు గుట్ట దిగి మాకు సరెండర్ అయితేనే బతుకుతారు లేదంటే కోయ్ తొండలు సొరదెంగుతాం మేము దొరకబడితే ఇట్లా విన్నారా లంజోడుక వద్దనంగా పట్టుకొచ్చిన ఇప్పుడు వాళ్ళకి దొరికితే కోయి పోతారు ఓ దేవుడా అయ్యో కొట్టకండి సార్ ఇంకోసారి పోను సార్ ఇలా ఆటి మీద అయ్యో నొత్తాంది లేండి సార్ అయ్యో అయ్యేది మీకు కాదు సార్ అక్కడ నాకు లేదు సార్ అబ్బో కోయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బై గైస్ సీ సూన్ వీడియో ఎట్లా అనిపిస్తుందో కింద కామెంట్ చేయండి మీరు కూడా ఇట్లనే ఎప్పుడైనా కోడి పందాలలో దొరికితే కింద కామెంట్ చేయండి